ఈ వార్త ఇంతకు మునిపే చదివినా, ఈ వార్త మొదలే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాల్టి సంగతి? అరే నేను ఎటు పోయేస్తాను, నీకెందుకురా? నువ్వేమన్నా నాకు బస్ కిరా ఇచ్చినావా, లేకుంటే నేను తాగేటందుకు మంది కిరా ఇచ్చినావా? ఎటు పోయేస్తానో వాడిని నిలుగుతాడు అల్కదక్క బాడుకావులు. నేను ఎటన్నా పోయేస్తానా ఇష్టం. హాగో ఇవాళ పుట్టుగా దాగి ఊగుతున్నాడు కదా మా ముసలోడు. ఏం పుట్టింది కావచ్చు? ఓ తాత, ఏందే ఇవాళ మస్తు జోరుదారుగా కానొస్తున్నావు? అబ్బా ఎర్రి గట్టిగా గిట్లా నా మనవరాలు లెక్క మెచ్చుకోవాలి నన్ను. అరే ఒక్కరోజే ఏందో బుజ్జి, ప్రతిరోజు జోరుదారు ఫుల్ ఎంజాయ్. ఏయ్ ఎవరైనా నన్ను వెనక మర్ర నుంచి నూకెత్తారు కొడుక, మరి నేను వెనుకకు మర్రి అనుకో మక్కలు సాపతాయి. వెనకకు అటెంక తిరుగుతూ గాని ఇంతకు తమరు ఎందుకు ఇంతగానం తాగుతున్నారు అది చెప్పండి. చెప్పకుంటే ఏం చేస్తావు నువ్వు పెద్ద ఇదా? నువ్వు అడగంగానే ఇట్లా గడగడ అనుకుంటే చేతిలో నీకు చెప్పాలా? కాబోతే అయింది తాగినాం అంతే. ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. సర్కారు అమ్ముతానే నేను తాగుతానా? అబ్బా ఈ ముసలోంతోని రోజు నాకు తలకాయ నొప్పి అవుతుందమ్మా. ఇంతకు ఏ ఊరికి పోయి వస్తున్నావో అదన్నా చెప్పరా, అదే నీకు పుణ్యం ఉంటుంది గాని. 10 కుంటలు ఉండేమ్మా పెద్ద బామ్మది చిన్న కొడుకు చిన్న బిడ్డది. చెవులు కత్తిరింగ్ చేస్తానని క్షమించు బుజ్జి, చెవులు గుచ్చిస్తారు అని అంటే పోయి 5 రూపాయల కట్టం చదివిపించి వస్తాను. ఎందుకు పోవద్దా? తప్ప పోవద్దని నేను ఎందుకంట? పోతే పోతేవి గాని మరి ఈ తాగుడేంది, తోవ పొడుగుతా ఈ ఊగుడేంది? మరి మన ఊరికోసకు బస్సు దిగినా, ఆ బస్సు లాగానే మన నజర్ కానీ బెల్ట్ షాప్ ఉన్నది. ఇక అడిగి పోయాగా ఎందుకో నాకు పాలం అంతా గుంజినట్టు వాని బెల్ట్ షాప్లో పోయి ఒక 9 ml అంతా బరండి గుద్దిన. ఇక ఆ నుంచి ఇంకో 4 అడుగులు వేయగానే మన వెనుకటేసి కానీ బెల్ట్ షాప్ ఉన్నది. అక్కడ వాడన్నా ఏం తాత నా షాప్లోకి అత్తనే లేవు అన్నాడు. అయ్యో వాడిగా ఫీల్ అవుతాడేమోనని వాడి బెల్ట్ షాప్లో పోయి కూడా అర్ధపా అంతా బరండి గుద్దినాయి. ఏం చేయాలి? ఆ మందు ఈ మందు ఫుల్ అయింది అంటావు అంతేనా? అయ్యో ఇంకా అప్పుడే అయిపోయలేదమ్మా. అబ్బో ఇసుక సెడుతుందమ్మా వస్తువు. ఇక వెనకటేసి కానీ షాపుల నుంచి బయటికి వెళ్ళాగానే ఓ 10 అడుగులు వేయంగానే ఇక తుమ్ముల సాంబాని బెల్ట్ షాప్ కనిపించింది. అలా పోయి ఎందుకో మరి తాగబుద్ధి అయింది. మళ్ళీ అర్ధపావు ఏచి పడేసిరా. ఇక అట్టిట్లా తోపండి సొలుకుంటా వస్తా అంటే అబ్బా నా చిన్ననాటి దోస్తు మా ఈరమ్మల బెల్ట్ షాప్ కనిపించింది. దాని షాప్లో పోకపోతే అది ఫీల్ కదా, అది కూడా బాధపడుతుందేమోనని ఇక అల్లకి కూడా పోయి ఇంకో 9 ml తాగుడు. ఇక ఊరు పొడుగుతూ ఇక అదే కథ. ఊరు పొడుగుతా బెల్ట్ షాప్ కానొచ్చిన కాడల్లా 90 ml గుద్దుకుంటూ అత్తనే ఉన్నా అంటావు అంతేనా? అంతే మరి. మన ఊళ్ళో అడుగున బెల్ట్ షాపులే ఉండే. అరే ఎవరి దగ్గర రాకపోయినా వాళ్ళు ఫీల్ కారా? రాములకు చెడ్డ పేరు రాదా? అరే నేను ఇంతో కొంత ఊళ్ళో పెద్ద మనిషిని అవుతుంది. ఇక ఆడో 90 ml గుద్దుకుంటే ఇంటికి వచ్చేసరికి అరే అక్క నా కాళ్ళు నా మాట వినకుంటే అటోటి ఇటోటి పడతానే. అరే ఏమైందో అర్థమవుతలేదు. ఇట్లా చెప్పుకునేటందుకు ఇంతగానం తాగేటందుకు సిగ్గుశరం ఉండాలి ముసలోడా. అరే నాకెందుకు సిగ్గుశరం ఉండాలి? ఊసర వెళ్ళి కండదాన. మన ఊళ్ళో మొత్తానికి 1200 ఓటర్లు ఉన్నారు. అంటే 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ లెక్కన 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఉన్నది. మరి ఆ 100 మంది అలా కనీసం రోజుకు ఒక 30-40 మంది అన్న పోయి తాగుకుంటే వాళ్ళకు గిరాకీ దెబ్బతిన్నదా? అందుకోసమే నేను ఇరామ్ లేకుండా పోతేనే ఉన్నా. అలా గిరాకీ రావాలి పుల్లుగా. వాళ్ళ గిరాకీ కోసానికి నువ్వు ఇంతగానం తాగితే కొసాకరికి నువ్వే లేకుండా చచ్చి పీకుతావు ముసలోడు. పీకుతా ఏదో నాటికి పీకుడేనా. కానీ నా తాగుడు వల్ల బెల్ట్ షాపులకు సర్కారుకు లాభం అవుతలే. కానీ మా రేవంత్ సార్ సర్కారు
6 గ్యారంటీలను అమలు పరచకున్నా మా తాగుబోతులకు ఎసొంటి తక్లీఫ్లు కాకుండా ఊరూర అడుగున బెల్ట్ షాపులను పెట్టుకునేందుకు ఛాన్స్ ఇస్తాడు. సెల్యూట్ తెలంగాణ సర్కార్, సెల్యూట్ రేవంత్ రెడ్డి సార్. తాగేది మీరు, మునిగేది మీరు, సర్కార్ది ఏం పోతుంది? మీరు ఎంత తాగితే అంత సర్కార్ ఖజానే కదా నిండేది. అందుకే ఊర్లల్లో అంతగానం బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి. పెరుగుతాయి, ఇంకా పెంచాలి అవసరం అయితే. ఇంకా సర్కారు ఊరికో 2 బరండి షాపులను పెట్టించేది ఉంటే పసి పిల్లగాళ్ళ కానితలు మొదలు పెడితే పండు ముసలాల దాకా అందరికీ అందుబాటులో ఉంటుంది బరండి. ఎప్పుడు తాగబుద్ధి అయితే అప్పుడే పోయి కొనుక్కొని సర్కారు రేటుకే తాగుతారు. మంచిగా ఉంటుంది, అందరికీ అందుబాటులో బరండి ఉంటే. ఆగో గట్లనే కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలా కొంతమంది బడికి పోయే పొలగాన్లు వాళ్ళు చదువుకునే బడి దగ్గర పట్లనే ఉన్న బెల్ట్ షాపుల బరండి కొని తాగి బడికి పోయినట. వాళ్ళని చూసి సార్లే పరేషాన్ అయినట్టనే. చెప్పేసరా పోరగాళ్ళు, మా తాగుబోతు సంఘంలో చేరబోయే లేత తాగుబోతులు అన్నట్టు వీళ్ళు. అబ్బా, ఇటువంటి చిన్న లేత తాగుబోతులను తయారు చేస్తున్న మన సర్కారు కూడా డబల్ సబ్బాస్. నోరు మూసుకో నువ్వు ముసలడా. ఈ ముచ్చటేంటే ఆ పొలగాన్ల అబ్బాయిలు వచ్చి మూతి మీద అంటారు. అసలు సర్కారు టెండర్లు వేసి లైసెన్సులు ఇచ్చి బరండి దుకాణాలు పెట్టించే బదులు డైరెక్ట్గా నెల రేషన్ దుకాణాలలో సరుకులు ఇచ్చినట్టే ఈ బరండిని కూడా ఇచ్చేది ఉంటే మస్తు మంచిగా ఉండు. మరి ఈ ఆలోచన ఎందుకు చేస్తలేవు కావచ్చు ఈ సర్కారు. ఈ ఆలోచనను ఇటు మన రేవంతాల సరుకును అటు మన చంద్రాల సార్కు కూడా చెప్పాలి. చెప్పే ఉంటే సుబ్బాసరాములు అంటారు కావచ్చు. ఇనుకుంటుంటే ఇంకా నువ్వు ఏమేం చెప్తావో అర్థమైతలేదు ముసలోడా. నేను నా కర్మ వార్తలు చదువుకుంటా, ఇక నువ్వు ఏనన్నా నాశనంగా పో. అసలు ఈ సర్కారులు మహిళలకు ఫ్రీ బస్సు, రైతులకు రుణమాఫీ, చదువుకునే పొలగాళ్ళకు కూటర్లు, వృద్ధులకు పెన్షన్లు ఇవన్నీ తీసేసి ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక తాగుబోతుకు తాగినంత మందు ఫ్రీ అనే పథకం పెట్టేది ఉంచానా నా సామి రంగా. గుద్దుతో మిషన్లు వలిగిపోయా, అన్ని ఓట్లు పడతాయి ఎరికేనా. ఈ ఆలోచన చెప్పాలి మన వాళ్ళకు, చేయమని చెప్తా. నేనే పార్టీ పెట్టి అది ఆలోచన చేస్తలేదు. చూసిన రానోళ్ళ తాగుబోతుల కథలు ఎట్లున్నాయో. రేపట్ల ఈ తాగుబోతులంతా సంఘం ఏర్పాటు చేసుకొని ఇటువంటి డిమాండ్లే చేసేటట్టున్నారు. అయినా సర్కార్లు కూడా తాగుబోతులు పొల్లు తాగితే వచ్చే ఆమ్దాని మీదనే ఆధారపడుతున్నాయి కాబట్టి తాగుబోతులకు ఇంకిన్ని సౌలతులు చేసేటట్టే కానొస్తున్నది. అసలుకైతే చేతిపాటి అధికారంలోకి వస్తే ఊళ్ళల్లా బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందుగాల మాటిచ్చిండ్రు లీడర్లంతా. కానీ 2 ఏళ్లు దాటినా ఇప్పటికి సుతం బెల్ట్ షాపుల జోలే తీస్తలేరు. మీదికెంచి ఇంకింత ఎక్కువనే నడుస్తున్నాయి బెల్ట్ దుకాణాలు. ఈ మందు ఎన్నడు బంద్ అవుతుందో ఏందో పోండ్రి.